హే గైస్, రీసెంట్ గా వన్ డే ట్రిప్ కి వరంగల్ కి అయితే వెళ్ళాం. వన్ డే లోనే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాం. హైదరాబాద్ టు వరంగల్ వన్ డే లో బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి, ఏమేం ప్లేసులు విజిట్ చేయాలో ఈ రీల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సెకండ్ సీటర్ ప్రైస్ 95 రూపీస్ ఓన్లీ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 AM ట్రైన్ కి వెళ్ళాం. కాజీపేట్ జంక్షన్ లో 7:40కి అయితే దిగినాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే వరంగల్ లోకల్ బస్సెస్ అయితే ఉంటాయి. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్. 1 లేదా సెకండ్ నెంబర్ బస్సెస్ ఎక్కితే మనల్ని టెంపుల్ దగ్గరలో డ్రాప్ చేస్తారు. టికెట్ ప్రైస్ 25 రూపీస్. ఇక్కడ రుద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. 1000 పిల్లర్ టెంపుల్ నుంచి షేర్ ఆటోకి 30 రూపీస్ చార్జ్ చేశారు. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి రీచ్ అయ్యాక దర్శనంకి వెళ్లే లైన్ ఎక్కువగా ఉంటే లైన్ లో నించోకుండా డైరెక్ట్ గా వెళ్ళండి. అక్కడ 150 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయి. దర్శనం 10 to 15 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటికి రాగానే హోటల్ అయితే ఉంటుంది. అక్కడ లంచ్ చేసి థర్డ్ ప్లేస్ వరంగల్ పోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోండి. టెంపుల్ నుంచి బస్ సర్వీస్ లేదు. పోర్ట్ కి ర్యాపిడో బుక్ చేసుకోండి. 130 రూపీస్ అయితే అవుతుంది. పోర్ట్ దగ్గరికి వెళ్ళాక ఎంట్రీ టికెట్ కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కాకతీయ డైనస్టీ పోర్ట్ సైట్ అండ్ ఏకశిల గుట్ట, చిల్డ్రన్స్ గార్డెన్ అండ్ కుష్ మహల్. ఈ ప్లేసెస్ అన్ని చూసాక మీరు రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోండి. పక్కగా మార్నింగ్ ట్రైన్ అండ్ ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ అయితే సెకండ్ సీటర్లో బుక్ చేసుకోండి. టికెట్ ప్రైస్ జస్ట్ 95 రూపీస్. నైట్లోగా సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతారు. ట్రైన్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. వీకెండ్లో ట్రిప్కు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, ఇప్పుడే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.